నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఈరోజు బాలవీర దివస్. ఈ రోజును బాలవీర దివస్గా జరుపుకోవాలని ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు జనవరి 9, 2022లో ప్రకటించారు. ఎందుకు ఈ దినాన్ని జరుపుకోవాలంటే, ఈ రోజునే సిక్కుల 10వ గురువైనటువంటి గురు గోవింద్ సింగ్ కుమారులైన 9 ఏళ్ల సాహిబ్జాదా జోరావర్ సింగ్, 6 ఏళ్ల బాబా ఫతే సింగ్లు చంపబడిన రోజు. ఆ బాలల మృతిని సంస్కరించుకుంటూ ఈ దినాన్ని రేపటి బాలలకు స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చరిత్రను మన కమ్యూనిస్టు మేధావులు, విదేశాల మేధావులు ఆయన గొప్పవాడని రాశారు, కానీ ఇలాంటి వీరుల గొప్పతనాన్ని మాత్రం చరిత్రలకు ఎక్కించలేదు. అందులో భాగంగానే ఈ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 1650 నుంచి 1707 వరకు 50 ఏళ్ల పాటు పరిపాలించారు. ఈ కాలంలో హిందువులపై మతపరంగా మతం మారకపోతే చాలా క్రూరాతి క్రూరంగా హింసించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందులో భాగంగానే అనేక మంది హిందువులను, సిక్కులను మతం మార్చడము, మారని వారిని చంపడం కూడా జరిగింది. ఆ కాలంలో పంజాబ్లో సిక్కులు వారి 10వ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ ఆధ్వర్యంలో చాలా బలంగా ఉండేవారు. ఔరంగజేబుకు